प्रणाम प्रभु जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण जय प्रभु जी, कृष्ण प्रभु दंडवत जी प्रणाम। दंडवत ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. రైట్. ఓకే, మనం ప్రేయర్స్ చెప్పుకుందాం ఫస్ట్. ఓం అజ్ఞానతిమ్రాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామ్నే నమః. ఆచార్యపదాయ నితాయ కృపదాయని గౌరకథాధామదాయ నగరగ్రామతరణే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామ్నే. నామస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాదకి. సో ఈరోజు మళ్ళీ మనం కృష్ణుడి గురించి ఒక్క సెకండ్ ఉండండి చెప్తా. ఇది అనువాదం చేయాలి. వారి యొక్క లీలలు అంటే భక్తి అంటే ఏంటి, దానికి సంబంధించి మళ్ళీ ఈ భక్తిని ఏ విధంగా చేరాలి కృష్ణుని ద్వారా మనం. ఓకే, కృష్ణుని చేరాలంటే ఈ భక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి. సో హరే కృష్ణ ప్రభు जी, दंडवत प्रणामम। రెండవ ప్రణవం ఎవరమ్మా? వరలక్ష్మి మాతాజీ మహారాజ్। అట్లీస్ట్ పేరని చెప్పండమ్మా. వరలక్ష్మి మాత ప్రభు जी। ఓకే, మంచిది. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ఉమ్. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ, మీ అందరికి ప్రణామం. गौरी माता जी हैदराबाद వచ్చారా? వచ్చిందండి. हरे कृष्ण माता जी। माता जी हरे। మీరు మాయాపూర్ వెళ్ళిపోయారా ప్రభుజీ? లేదమ్మా, మధురైలోనే ఉన్నా. ఇంకా మధురైలోనే ఉన్నారు. ఈరోజు వెళ్ళాలి. అంతా బాగుంటే, భగవంతుడి కృప ఉంటే. ప్రభుజీ స్వామీజీకి బాగుందా ప్రభుజీ? గురు మహారాజు అని చెప్పాలి. గురు మహారాజ్, సారీ. ఓకే, అందరు సెట్ అయ్యారా? ఓకే, ఎలా ఉంది ప్రభుజీ? స్ట్రైన్ అయ్యారు కదా పాపం ఈ 3 రోజులు. మళ్ళీ ఏంటమ్మా? గురు మహారాజు స్ట్రైన్ అయ్యారు కదా ఈ 3 రోజులు, బానే అవును. ఉన్నారా? గురు మహారాజ్ బాగానే ఉన్నారు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ। హరే हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। ప్రణామాలు మీ అందరికి. ఒక్క సెకండ్. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండవత్ ప్రణామం. చెప్పండి. నేను తెలుగు భగవద్గీత తీస్తున్నాను, మిస్ అయింది ఎక్కడో అది. దొరికింది. రైట్, థ్యాంక్స్ అండి మీ అందరికీ. సో మనం కృష్ణుణ్ణి ఏ విధంగా చేరాలి? సో మనకి యాక్చువల్గా ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, చాలా మంచిగా చెప్తున్నారు. అంతకాలే చ మాం ఏవ స్మరణం ముక్త కలేవరం యా ప్రైతి సా మద్భావం యాతి
నాస్త్యత్ర సంశయ. అంటే మనకి అంతకాలే అంటే చావు సమయాన ఎవరు నన్ను స్మరిస్తారో అంతకాలే చ మాం ఏవ అంటే ఖచ్చితంగా, మాం అంటే నన్ను, ఖచ్చితంగా నన్ను. పరమాత్ముడు చెప్పిన ఈ మాటలు స్పష్టంగా కృష్ణుని గురించి సూచిస్తున్నాయి, లేదా కృష్ణుని విభూతులను. మనం అవి నిరాకారంగా ఉండవు. మాం అంటే ఆకారంతో కూడినవాడు. ఇది భగవద్గీత మనకి ద్వాదశ అధ్యాయంలో కూడా వివరించబడింది. క్లేశోధికారస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అంటే ఈ 12వ అధ్యాయంలో 5వ శ్లోకంలో కూడా వివరించడం జరిగింది. నిరాకార బ్రహ్మని ధ్యానించే వారి మార్గం చాలా కష్టమైనది. క్లేశ అంటే కష్టం మనకి తెలుసు కదా. క్లేశాసు 3 క్లేశాసు: ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. అవ్యక్తాహిం గతి ముఖం దేవా అద్భిరవాప్యతే. నిరాకార ధ్యానం చాలా కష్టం, ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం మరియు మన ఇంద్రియాలు ఆకారంతో ఉన్న దృశ్యాలను మాత్రమే గ్రహించగలవు. కాబట్టి ఎవరైనా కృత్రిమంగా నిరాకార ధ్యానం చేయాలనుకుంటే అది కష్టమైనదిగా మారుతుంది. నిజానికి భగవంతుడు నిరాకారుడు కాదు, కానీ ఆయన ఆకారం మన అందరికంటే భిన్నంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కూడా ఆకారం ఉంటుంది. ఆకారం లేకుండా ఏది ఉండదు. అణువు కూడా ఒక ఆకారం కలిగి ఉంటుంది. గణిత శాస్త్రంలో మనం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బిందువుని తీసుకున్నారనుకో, బిందువుని కొలవటానికి దాని వెడల్పు కానీ పొడవు కానీ సాధ్యపడదు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే మనం దాన్ని కొలవలేనంతటి సూక్ష్మంగా ఉంది. దాన్ని కొలిచే అటువంటివి పరికరాలు మన దగ్గర లేవు. కానీ వాస్తవానికి అది ఆకారాన్ని కలిగి ఉంటుంది. కేవలం మనకు అది గ్రహించడం సాధ్యపడదు. చూడండి, ఇప్పుడు మనకి సోల్ ఉన్నది కదా, ఆ సోల్ ఆత్మని కూడా కొలవటం చాలా కష్టం అన్నమాట. ఆత్మహ అనోరణీయాన్ మహత్ మహ్యాన్ అంటే అత్యంత సూక్ష్మమైనది, అత్యంత మహత్తరమైనది. మనం అత్యంత సూక్ష్మమైన దాన్ని చూడలేం, అలాగే అత్యంత గొప్పదాన్ని కూడా చూడలేం. ఆకాశాన్ని చూశాక మనం దాన్ని గొప్పగా ఉందని అనుకుంటాం, కానీ భగవంతుడు అంతకన్నా గొప్పవాడు. కాబట్టే ఆయనలో కోటి కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. మనకి బ్రహ్మ సంహితలో ఇలానే ఉంది మనకి, యశ్వైక నిశ్వసితాకాలం అథావలంబ్య. కాబట్టి మనం వేదాల వంటి ప్రామాణిక గ్రంథాలను ఆధారంగా చేసుకొని భగవంతుని గురించి తెలుసుకోవాలి. పొద్దున్నే ఒక న్యూస్ చూశాను, ఒక్క నిమిషం ఇది ఓపెన్ చేసి చెప్తాను మీకు. ఏంటంటే ఇండోనేషియాలోను ఎక్కడ పిక్చర్స్ మీకోసమే సేవ్ చేశాను. అది ఎందుకో పొద్దున్న నేను లేచినప్పుడు కనిపించింది. యా. ఈయన ఏంటంటే దేవోత్ ముస్లిం ఇమాం అనే అతను ఇండోనేషియాలో హిందూ ధర్మాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏవి కూడా అవి ఆయనకి దారులు దొరకట్లేదు. ఏం చేశాడంటే మెడిటేషన్కి వెళ్ళాడు బాగా. మెడిటేషన్కి వెళ్తే ఏం జరిగిందంటే ఆయనకి ఆ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినపడింది. అదేంటంటే, నువ్వు వేదాలని చదువు నాయనా, వేదాలని చదివితే నీకు అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పటం జరిగింది. ఎమ్మటే ఇక దాన్ని కన్వర్ట్ చేసేసుకున్నాడు, హిందూగా కన్వర్ట్ చేసుకొని వేదాలని స్టార్ట్ చేశాడు. అర్థమైంది కదా. సో మనం ఇవన్నీ కోటి కోటి బ్రహ్మాండాల గురించి తెలుసుకోవాలన్నా, మనం ఎవరు తెలుసుకోవాలన్నా అల్టిమేట్గా అంటే తప్పకుండా మనం
వేదాలను అనుసరించాలి. భగవద్గీత, భాగవతం, ఉపనిషత్తులు, పురాణాలు వీటిని అనుసరించటం వల్ల మాత్రమే మనకి ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. అదే నిజమైన జ్ఞానం అనేది వినడం ద్వారా మాత్రమే మనకి వస్తుంది. అదే కదా శబ్ద ప్రమాణానికి ఉన్న ప్రాముఖ్యత. అక్షరార్థంగా ప్రయోగాలు చేసే భగవంతుని పరిమాణాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు భూమి కన్నా వేల రెట్లు పెద్దదైన సూర్యుడు మన కంటికి చిన్న బిందులాగా కనపడవచ్చు. అంటే ఏదన్నా ఒక చక్రంలాగా ఆకాశంలో మనం కింద నుంచి చూస్తూ ఉంటే. కానీ గణిత శాస్త్రం ద్వారా అతని గొప్పతనం తెలుసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే భగవంతుని మహిమ మన భౌతిక కళ్ళకు కనిపించదు. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం బ్రహ్మ సంహితలో. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనాం శ్యామ సుందరం అచింత్య. అదే చెప్తున్నాం కదా, ఏమంటే భగవంతుని చూడాలంటే మన యొక్క ఆ, అజ్ఞానంతో చూడలేము. భగవంతుని చూడాలంటే జ్ఞానం ఉండాలి. అంటే మనలో చూసేటువంటి ఆ ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ అంటే భగవంతుని యందు ధ్యానం, దృష్టి భగవంతుని మీద చూడాలని ఆతృత అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు మనకి ఆ అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని గురించి తెలుసుకోవటం, భగవంతుని గురించి వినటం, భగవంతుని గురించి జ్ఞానించటం, భగవంతుని స్మరించటం ద్వారా మాత్రమే మనం, ఎందుకంటే భగవంతుని గురించి అన్ని విషయాల్లో ఆలోచించి స్మరించి సో భగవంతుని ఎందే ధ్యానంతో ఉండటం వల్ల చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో ఇస్ ఆన్ యా. సో మనం భగవంతుని ఇవన్నీ చు ఈ విధంగా చేయటం ద్వారా మాత్రమే భగవంతుని అర్థం చేసుకుంటాం. ఉదాహరణకు ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే ఆధ్యాత్మిక గ్రంథాలను వింటూ అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ప్రామాణిక గ్రంథాల ద్వారా మాత్రమే మనం సరైన ధ్యాన మార్గాన్ని పొందగలం. అది కూడా మనకి ఆచార్యులు వారు ఎంతో నిశ్చితంగా వివరించారు. కావున మన ఇంద్రియాలకు అందిన భౌతిక విషయాలను అర్థం చే అందని భౌతిక విషయాలను అర్థం చేసుకోవాలంటే మన అధికారిక ప్రామాణిక గ్రంథాల నుండి జ్ఞానం అందుకోవాలి. అదేవిధంగా మన ఇంద్రియాలతో భగవంతుని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కానీ అధికారిక వేద గ్రంథాల ద్వారా భగవంతుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. యశైక విశ్వసితా కాలం మతావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాథ. ఈ విశ్వాన్ని పరిశీలిస్తే ప్రతి బ్రహ్మాండంలో ఒక అధిపతి ఉంటారు. అతడే బ్రహ్మ లేదా జగదాండనాథ, అంటే విశ్వాధిపతి, జగన్నాథుడు. ఆ విశ్వాధిపతి మహావిష్ణు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం, అంటే ఊపిరి తీసుకోవడం, విడిచిపెట్టడం కలిగినంత కాలమే జీవిస్తారు. మనం ఊపిరి తీసుకోవడం, వదలడం చేస్తాం. అలాగే మహావిష్ణువు శ్వాస విడిచినప్పుడు అనేక విశ్వాలు ఉద్భవిస్తాయి. తిరిగి ఆయన ఊపిరి తీసుకున్నప్పుడు అవన్నీ ఆయనలో విలీనమవుతాయి. మనం ఇలా చూసినప్పుడు భగవంతుడు ఎంత మహానుభావుడో మనం ఊహించగలం. కానీ మన పరిమితమైన బుద్ధితో ఆయన మహత్తును అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కానీ విశ్వాసంతో ఈ జ్ఞానాన్ని స్వీకరించినట్లయితే అది పరిపూర్ణమైన జ్ఞానం అవుతుంది. లేకపోతే భగవంతుని గురించి తెలుసుకోవడానికి మరే మార్గము ఉండదు. మనకి శాస్త్రాల్లో భగవంతుడు నిరాకారుడు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే మనకు తెలిసిన ఆకారంలో ఆయన లేరు, కానీ భగవంతుడికి ఒక ఆకారం ఉంటుంది. అదే అర్థం చేసుకోవాలి మనం. గణిత శాస్త్రం అదే బిందువు ఉన్నది, దాన్ని పొడవు వెడల్పు దాన్ని
కొలవలేరు. ప్రామాణికం వాళ్ళకి లేదు సరైనది. కానీ అది నిజం కాదు. మన కొలవలేనంత మాత్రాన అది సాధ్యం కాదు. దాన్ని కొలిచే పరికరం లేదని చెప్పటం అబద్ధం అది. ఆకారం అనే పదాన్ని వినగానే మనకు తెలిసిన దృశ్య రూపాలు మాత్రమే చూస్తాం. అంతే గదా! భగవంతుడు మనకు ముందుగా కూడా మనలాంటి రూపంలోనే వచ్చారు. భగవద్గీతలో భగవాన్ కృష్ణుడు ఇలా అంటారు, "అవజానాంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం." అంటే నేను మానవ రూపంలో వచ్చాను అని భగవంతుడు స్వయంగా చెప్పారు. కానీ ఎందరో తత్వవేత్తలు, తత్వజ్ఞానులైన కూడా కృష్ణుని భగవంతుడిగా అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన మనుషుల్లాగానే కనిపించేవారు. కానీ భగవంతుడు ఏ రూపంలో అయినా రావచ్చు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒకసారి మృత్య రూపంలో, మత్స్య రూపంలో కానీ, మరొకసారి కూర్మ రూపంలో కానీ, మరొకసారి వరాహ రూపంలో కానీ, మరొకసారి నరసింహ రూపంలో కానీ, అలాగే మానవుడిగా మోహిని రూపంలో గాని ఆయన అవతరణ చేయటం జరిగింది. కాబట్టి భగవంతుడు ఇలానే ఉండాలి, అలా ఉండకూడదు అని మనం చెప్పలేం. ఆయనకు నచ్చినట్టు ఆయన చేస్తూ ఉంటాడు. మనం చెప్పినట్లయితే భగవంతుడు పరిమితమైపోతారు. అంతే గదా! అందుకే భావగ్రాహి జనార్దన్ అంటారు. మనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా వస్తారు. అంత మాత్రాన మన అడుగు జాడల్లో, మన చెప్పు చేతల్లో ఉండరు. మన చెప్పు చేతల్లో ఉండాలి అంటే భగవంతుడిని ప్రేమతో మాత్రమే వారిని సాధించగలము. అది గూడా మనం ఆహ్, చెప్పినట్టు చెయ్యరు. మనకి మంచిగా అంటే మనకి దాసుల్లాగా ఉంటారు. కానీ అంతే గదా! ఇప్పుడు ఒక తల్లి ఒక కొడుకున్నాడు ఇంట్లో. ఆయన ఒక జిల్లాకి కలెక్టర్ అనుకోండి. కలెక్టర్ అయితే ఏం జేస్తాడు? హ్మ్. తల్లి మీద ప్రేముంటుంది. ఇంట్లోకొచ్చినప్పుడు తల్లి చెప్పినట్టు చేస్తాడు. అదేవిధంగా తల్లి తనకున్నటువంటి అధికారాలని హ్మ్. ఓకే. ఆయన యొక్క కార్యనిర్వహణ అధికారాలను దుర్వినియోగపరిచే విధంగా చేసిందనుకో, ఆ కొడుకు చేయడు. అదేవిధంగా అంటే చేస్తుంది అని కాదు. మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. అదేవిధంగా ప్రేమతో తన పుత్రుడిని తల్లి కంట్రోల్‌లో పెట్టుకోగలదు. కానీ ఆయనకు సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారంలో మాత్రం తలదూర్చలేదు. ఎందుకంటే అది తనకు సంబంధం లేనటువంటి విషయం. సో, కాబట్టి భగవంతుడు ఇలానే ఉండాలి, అలా ఉండకూడదని మనం చెప్పలేము. మనం చెప్పినట్లయితే భగవంతుడు పరిమితమైపోతాడు. కానీ వేద శాస్త్రాలు అంటున్నాయి, అవాన్ మానసః మానస గోచరః అంటే ఆయన మన మాటలకు, మనసుకు అందని వాడు. భగవంతుడు అతి గొప్పవాడు, అతి చిన్నవాడు. అనిరోనన్యాన్ మహత్ మహీయాన్ అనే పదాలు చెప్తున్నాయి మనకి. మనం కూడా ఆధ్యాత్మిక కణాలమే. కానీ మనం ఎంత చిన్నవారమో మనకు తెలియదు. శాస్త్రాల్లో మన ఆత్మ పరిమాణం గురించి వివరంగా ఉంది. తలలోని ఒంటరి అంటే ఈ యొక్క రోమం యొక్క చిట్ట చివరి యొక్క 10,000న భాగంలో అంత సన్నగా ఆత్మ ఉంటుంది. ఇప్పుడు మన ఒంటరి రోమ చిట్కాను కూడా కొలవలేము. మరి దాని 10,000 వంతును ఎలా కొలవగలం? కాబట్టే మనకు లభ్యమైన పరికరాలతో ఆత్మను చూడలేకపోతున్నాము. అందుకే మనం చూడలేము. ఇప్పుడు కూడా చూడండి మనం చిన్న కణాన్ని ఏదన్నుంటే వాళ్ళేం చేస్తారంటే మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తారు. లేదంటే చూడటం కష్టమనమాట. ఆహ్, కాబట్టి మనకి లభ్యమైన పరికరాలతో ఆత్మను చూడలేకపోతున్నాం. అందుకే కొందరు నిరాకారమని అంటారు. కానీ నిజానికి ఆత్మకి ఆకారం ఉంది. అలాగని భగవంతుడు కూడా నిరాకారుడు అనే అర్థంలోని మనం ఊహించిన రూపం లేనంత మాత్రాన ఆయనకు నిజంగా ఆకారం లేనట్లు కాదు. మనకు శాస్త్రాలు ఒక్క సెకండ్ ఉండండి. మనకి కృష్ణ చైతన్యము ప్రాముఖ్యము మనకి ఈ యొక్క శ్లోకంలో వివరించటం జరిగింది.
కృష్ణ చైతన్యంతో దేహమును వీడిన వారెవరైనను తక్షణమే దేవాది దేవుని దివ్య భావమును పొందగలరు. దేవాది దేవుడు విశుద్ధులలో విశుద్ధుడు కనుక కృష్ణ చైతన్యం నందు స్థిరముగా నెలకొని ఉండెడి భక్తుడెవరైనను కూడా శుద్ధుడు కాగలడు. ఈ శ్లోకం నందు స్మరణ్ అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకంటే భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్య మును అభ్యసింపని అపరిశుద్ధ ఆత్ముని శ్రీకృష్ణుని స్మరించటం అసాధ్యము. కనుక మానవుడు జీవితారంభము నుండియే కృష్ణ చైతన్యమును అభ్యసించవలెను. మానవుడు జీవితాంతము విజయమును పొందగోరినచో దానికే శ్రీకృష్ణుని స్మరణ అనునది అత్యంత అవసరము. కనుక మానవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఈ యొక్క మహామంత్రమును నిరంతరము జపించుట మరియు కీర్తించుట చేయవలను. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ యొక్క కృష్ణ చైతన్యము జీవిత ఆరంభం నుండి కృష్ణ చైతన్యమును అభ్యసించవలను. జీవిత ఆరంభం నుంచి అంటే మనం ఎప్పుడైతే మనకి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మనకి ఈ యొక్క వివాహ సంస్కారాలు ఉన్నాయి. ఆ విధంగానే ఆ వివాహ సంస్కారాల్లోని భాగమే ఒకటి మనం కూడా అనుకున్నాం, గర్భధాన సంస్కారం కానీ ఇంకా తర్వాతకి భాగవత సంస్కారం అంటారు. భాగవత సంస్కారం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాతకి వారికి నామ సంస్కరణ ఉంటుంది. నామ సంస్కరణ తర్వాత అన్నప్రాసన ఉంటుంది. అన్నప్రాసన తర్వాతకి ఇంకా చాలా సంస్కారాలు ఉంటాయి. ఇవన్నీ చేయటం ద్వారా ఏమవుతుందంటే పుట్టినటువంటి ఒక బిడ్డ ఎవరైనా కానీ ఆడ మగ ఈ ఒక సంస్కృతి సాంప్రదాయాలతో భగవంతుని ధ్యానంతో ఒక భగవంతుని రక్షణలో ఉంటాడు. భగవంతుని మీద ధ్యానం చేస్తూ అది ఏ విధంగా చేయాలంటే మనకి అదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఒక బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి అంతకన్నా ముందు కూడా సంస్కారాలు అన్నీ చేయాలి. అంటే ఒక వైష్ణవుని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం కానీ వారి ఆశీర్వాదాలతో పాటు గురువు యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆ విధంగా కొన్ని పర్టికులర్ తిథులు నక్షత్రాలు ఉంటాయన్నమాట. వాటిని బట్టి మనం ప్రభుపాదులు వారు చెప్తారు, మనం ఖచ్చితంగా 50 మాలలు చేయాలి ఆ రోజు. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా భగవద్గీత చదవటం కానీ వినటం కానీ ఇవన్నీ చేయటం ద్వారా ఏమవుతుందంటే మనం ఈ యొక్క వైష్ణవుని ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట మనం. సో మనకేందంటే ఇంకా సో మనకి అదే విధంగా ఎప్పుడైతే తల్లి గర్భంలో మా బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డకి తల్లి మంచిగా భగవద్గీత చదవటం కానీ భాగవతం చదవటం కానీ రామాయణం చదవటం కానీ రామాయణం మరియు చైతన్య చరితామృతము ఇవన్నీ కూడా ప్రామాణికమైన గ్రంథాలు. ఈ గ్రంథాలని ఒక పరంపర నుంచి వచ్చినటువంటి ఆచార్యులు వారు ఎవరైతే మనకి బోధించారో వారి రచనలు చదవటం ద్వారా ఇంకా మంచి అనేది జరుగుతుంది మనకి బిడ్డకి. సో ఆ విధంగా జీవిత ఆరంభం నుండి కృష్ణ చైతన్యమును అభ్యసించేటువంటి భాగ్యాన్ని తల్లిదండ్రులు ఆ పుట్టేటువంటి బిడ్డకు ఆది నుంచే కల్పించాలి. ఆ కల్పించినప్పుడు ఏమవుతుందంటే పుట్టేటువంటి బిడ్డ భగవంతుడి కృప ద్వారా ఏమవుతుందంటే అదే ఒక మంచి వైష్ణవుని మనం యొక్క కుటుంబంలో ఆహ్వానించాలి అంటే దానికి తగ్గ మనలో అర్హత అనేది ఉండాలి. ఆ అర్హతని మనం సృష్టించాలి. అది కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనకున్నప్పుడే మనం కూడా ఇంకొకరికి అందించగలం. సో అప్పుడేమవుతుందంటే ఆ పుట్టినటువంటి బిడ్డ మంచిగా సమాజ శ్రేయస్సు కోసము మరియు కృష్ణ భావనామృతాన్ని
ఇంకా 10 మందికి చేరవేయటం జరుగుతుంది. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? అనునిత్యము మహామంత్రము నిరంతరము జపించుట మరియు కీర్తించుట చేయవలెను. ప్రతి ఒక్కరును వృక్షము వలె గొప్ప ఓర్పును తరోరివ సహిష్ణునా కలిగి ఉండవలెను. శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించి ఉండిరి కనుకనే సహిష్ణున తరోరివ అంటే మనం ఎప్పుడు కూడా ఆహ్, గడ్డి పూస వలె చాలా వినమ్రతగా ఉండవలెను. అర్థమైందా? చైతన్య మహాప్రభు మనకి చెప్పారు. అదే హరే కృష్ణ మహామంత్రం జపించి వానికి ఎన్ని ఆటంకములు కలిగిన వాటన్నిటిని అతడు సహిస్తూ మరియు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అనేటువంటి యొక్క మహామంత్రం జపించటంను కొనసాగించునితో జీవితాంతం కృష్ణ చైతన్యం సంపూర్ణ ప్రయోజనమును అతడు నిశ్చయముగా పొందగలడు. అయితే మనకి శాస్త్రాల ద్వారా జ్ఞానం లభిస్తుంది. మనం భూమి శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సూర్యమండలంపై పూర్తి స్థాయిలో సమాచారం పొందినట్లుగానే వ్యక్తిగత ఆత్మ యొక్క స్వరూపము, పరమేశ్వరుడు స్వరూపం కూడా మనకి ఈ యొక్క శాస్త్రాల్లో వివరించబడింది. కానీ భగవంతుని స్వరూపము మన స్వరూపంలా కాదు. బ్రహ్మ సంహితలో ఇలా ఉంది. సచ్చిదానంద విగ్రహనాధిరాధిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే భగవంతుడు స్వరూపం శాశ్వతమైనది, జ్ఞానమయం, ఆనందమయం. కానీ మన శరీరం ఎలా ఉంది? ఇది శాశ్వతం కాదు, పరిపూర్ణ జ్ఞానమయం కాదు, ఆనందమయం కూడా కాదు. మన శరీరం అజ్ఞానంతో నిండినది, తాత్కాలికమైనది, బాధతో నిండినది. కాబట్టి భగవంతునికి మనలాంటి శరీరం ఉండదు. నిరాకారం అనే పదం ఏమిటి? కొన్ని వేద శాస్త్రాలు భగవంతుడు నిరాకారుడు అని చెబుతాయి. కానీ దీని అర్థం ఏమిటంటే మనకు తెలిసిన దాని లాంటి రూపం ఆయనకు ఉండదు. భగవంతుడు మానవ రూపంలో అవతారం ఎత్తినప్పుడు అది ఆయన కృప మాత్రమే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 4వ అధ్యాయంలో చెప్తున్నారు మనకి. అంటే సజ్జనులను రక్షించడానికి, దుష్టులను నశింపజేయడానికి భగవంతుడు ఈ లోకంలో దర్శనమిస్తారు. దీనికి కృష్ణుడు చిత్రం ఒక మంచి ఉదాహరణ. మనం అలా అనుకోవచ్చు కూడా. కేవలం ఒక చిత్రమే కృష్ణుడు కాదు, ఇది కృష్ణుడే అని మనం భావించాలి. కృష్ణుని చిత్రం కృష్ణుడే, కృష్ణ అనే శబ్దం కూడా కృష్ణుడే. కృష్ణుని స్వరూపం ఒక కళాకారుడి ఊహ కాదు, శాస్త్రాల్లో ఆయన స్వరూపం స్పష్టంగా ఉంది. కృష్ణుని రూప వివరణ అంటే వేణుకానంత అరవింద దళాయతాక్షం బర్హావతాంశం అచితాంబుద సుందరాంగం కందర్భకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. వేణుకనాంతం కృష్ణుడు బాంసురిని మోగిస్తున్నారు. బాంసురి తెలుసు కదా, వేణువు. అరవింద దళాయతాక్షం కృష్ణుని కళ్ళు తామరాకుల్ల అందంగా ఉంటాయి. బర్హావతాంశం కృష్ణుడు నెమలి పీకను ధరించారు. అచితాంబుద సుందరాంగం కృష్ణుని రంగు నలుపు నీలం కలిగిన మేఘంలా ఉంటుంది. కందర్భకోటికమనీయ విశేష శోభం. కృష్ణుడు అందం 1.5 కోటి మన్మధుల కంటే గొప్పగా ఉంటుంది. ఆ యొక్క సౌందర్యాన్ని ఈ మనకి చూసాం ఎన్నో విధాలుగా. అన్నమాచార్యులు కూడా ఎంతో కీర్తిస్తారు. ఏం కీర్తిస్తారు? హ్మ్. అదే ఎంత అసలు ఆ అందమైన రూపం, అదే కదా, అందమైన రూపాన్ని చూసే వారు చెలించిపోతారు. మన్మధుడు అతి సుందరుడు అని అందరూ అంటారు. కానీ కృష్ణుడు అందం 1,00,00,000 మన్మధులను మించిపోతుంది. అదే మనకి అర్థం చేసుకోవాలి. గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఆదిపురుషుడైన గోవిందుడు నేను భజిస్తున్నాను అని తన యొక్క ప్రార్థనలో అంటున్నాడు బ్రహ్మ. అయితే మనం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క దేహం అనేది అంటే ఆత్మ అనేది దేహం అనేటువంటి ఒక
ఆకారంతో కప్పబడి ఉంది. దీన్నే మనం సటిల్ బాడీ లేదా గ్రాస్ బాడీ అంటాం. అయితే ఎప్పుడైతే ఈ యొక్క దేహం ఒక్క నిమిషం. సో, కృష్ణుడు అదే చెప్తున్నారు మనకి. అయితే ఎప్పుడైతే మనం హ్మ్. ఈ యొక్క దేహము రాత్రయితే మనం పడుకుంటాము. అర్థమైంది గదా! అయితే మనం పడుకున్నంత మాత్రాన ఈ ఆత్మ గూడా నిద్రపోతుంది. మన మెదడు అంటే మన మైండ్ గూడా నిద్రపోతుందని. అవి నిద్రపోవు. మైండు నిద్రలో అది నిద్రపోదు. మనం దేహం నిద్రపోయినా కానీ అవి ఆలోచిస్తూనే ఉంటాయి. వర్క్ చేస్తూనే ఉంటాయి. అదే మనం నిన్న మాట్లాడుకున్నాం. కల వస్తుందని. అంటే ఈ యొక్క ఆత్మ కానీ, మన మైండ్ కానీ వాటికి రెస్ట్ అనేది ఉండదు. అవి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాయి. వర్క్ చేస్తూనే ఉంటాయి. మన కళ్ళు ఏ విధంగా వస్తున్నాయి మనం నిద్రపోతే. అందుకోసమే హ్మ్. సటిల్ బాడీ వర్క్ అవుతుంది అని చెప్తారనమాట. అయితే మనం ఎప్పుడైతే ఈ యొక్క దేహాన్ని త్యజిస్తామో అప్పుడు ఈ యొక్క ఆత్మ యొక్క బుద్ధి ఇవి మరియు వేరొక చోటికి వెళ్ళటం జరుగుతుంది. అందుకోసమే మనం ఏం చెప్తున్నాం, యొక్క అంటే ఈ యొక్క చావు అనేది నిజమైన పరీక్ష. మనం ఈ ఖచ్చితంగా కృష్ణ కాన్షియస్‌నెస్‌లో మనం తర్ఫీదుని పొందాలి. కృష్ణ కాన్షియస్‌లో తర్ఫీదును పొందినట్లయితే మనం ఈ యొక్క పరీక్షని చాలా డిస్టింక్షన్ కన్నా ఎక్కువ అంటే గోల్డ్ మెడల్ తెచ్చుకోవచ్చు. 100కు 100 మార్కులు తెచ్చుకోవచ్చనమాట. తస్మాత్ సర్వేషు కాలేషు అంటే మనం దేహాన్ని వదిలిపెట్టినప్పుడు కృష్ణ భావనామృతంలో ఉండి దేహాన్ని వదిలిపెట్టినప్పుడు మన యొక్క దేహము కృష్ణుని చేరుకుంటుంది ఖచ్చితంగా అని చెప్పటం జరిగింది మనకి. అది తెలుసుకోవాలి మనం. అర్థమైందా? కృష్ణుని ఏ విధంగా తెలుసుకోవాలి? అదే అర్థం చేసుకోవాలి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్మేనే కళేవరం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావం స్మరించును అదే భావమును అతడు నిశ్చయంగా పొందును. కానీ మనం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క మహామంత్రంని తర్ఫీదు పొందాలి మనం. నిష్ణాతులం అవ్వాలి. శాస్త్రంలో కానీ అన్నిట్లో ప్రతి ఒక్క క్షణం భగవంతుని గురించి ఆలోచించి మొన్న మనం అనుకోవచ్చు ఇంట్లో భార్య హ్మ్, భక్తి చేస్తుంటే భర్తకు భయమేయవచ్చు. అరే! అనునిత్యము కృష్ణ భావనామృతంలోనే ఉంటుంది. నా గురించి పట్టించుకోవట్లేదని. యాక్చువల్‌గా మనకి అర్థం కావట్లేదు. ఈ యొక్క దేహం మీద ఉన్నట్టు ఆప్యాయత ద్వారా అంతా ఇది నాది అనుకుంటున్నాము. అర్థమైందా? కానీ మనం అందరం కూడా కృష్ణుని యొక్క ఆధీనంలో ఉండాలి మనం. ఈ దేహం కాదు, ఇది నాది కాదు. ఎప్పుడైతే నాది అనుకుంటామో మనం కృష్ణుని పొందలేము. అంతే గదా! ఇప్పుడు మా రామానుజాచార్యులు వారు వారి యొక్క గురువు దగ్గరకు వెళ్తారు. వెళ్ళేసి చెప్తారు. నేను రామానుజ అని చెప్తారు. ఆయన 17 సార్లు వెళ్తారు గురువు దగ్గరకు మంత్రాన్ని తీసుకోటానికి. ఆయన ఎందుకంటే ప్రతిసారి కూడా నేను అని చెప్తున్నాడు. అని చెప్తున్నాడు. ఆయన రిజెక్ట్ చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేయట్లేదు. మంత్రాన్ని ఇవ్వట్లేదు. ఇంకా 18వ వెళ్ళినప్పుడు మీ సేవకుడు రామానుజాచార్యులు అని చెప్తాడు. అప్పుడు గురువు అంటాడు, ఓకే నువ్వు అర్హత పొందావు, నీకు ఇప్పుడు యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తాను. నేను ఉపదేశం ఇవ్వటం జరిగింది.
మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మనం నాది కాదు, ఇది కృష్ణుడిది. కృష్ణుడిది మన యొక్క సంరక్షణలో ఉన్నది కొంతకాలము. దానిని కృష్ణుడు ఏ విధంగా ఉపయోగిస్తాడో చాలా జాగ్రత్తగా ఆ విధంగా మనం ఉపయోగించటం నేర్చుకోవాలి. మనకొచ్చినటువంటి ఒక అవకాశం ఏందంటే, మనకి నేను తప్పుగా మీకు తప్పుగా అర్థం కాకపోతే అడగని చెప్తాను మళ్ళీ. ఎందుకనంటే మనకి చెప్తున్నారు కృష్ణ గూడా భగవద్గీతలో యాక్చువల్‌గా నిజమైన పురుషుడు ఎవరంటే కృష్ణుడు. మనమందరం గూడా ప్రకృతి. అయితే మనమందరం గూడా నిద్రలో ఉన్నాము. నిద్రలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆ నిద్రలో మనకి ఆ ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి పని చేయదనమాట. చేయకపోవటం వల్ల ఈ యొక్క దేహానికి అన్వయించుకొని ఇది అంతా నాది అనేటువంటి ఒక హ్మ్, భావనలో మనల్ని మనం ఇంకా ఇబ్బంది పెట్టుకుంటున్నాం. సో, దాని నుంచి మనం బయటపడాలి. అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయార్పితమనోబుద్ధిరా బుద్ధిర్మాను మైవేష్యాస్య సంశయ అంటే సర్వకాలములందు యందును హ్మ్, కృష్ణుని స్మరించుట మన యొక్క విద్యుక్త ధర్మం అని కృష్ అర్థం చేసుకోవాలి మనం. మన కర్మలను కృష్ణుడికి అర్పించేసి, మన మనోబుద్ధులు స్థిరంగా నిలుపుట ద్వారా నిస్సందేహంగా మనం కృష్ణుని పొందగలం. అది. సో, అందుకోసం ఏం చేయాలి మనం? అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్య గామినా పరమం పురుషం దివ్యా యాతి పార్థానుచింతయన్. అంటే మనస్సును సదా భగవంతుని స్మరణ యందు నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక ఎవరైతే కృష్ణుని దేవాది దేవుని ధ్యానిస్తారో తప్పక వారు కృష్ణుని చేరుకుంటారు. ఈ యొక్క అభ్యాసాన్ని మనం అలవరుచుకోవాలి. అలవరుచుకోని పక్షంలో ఏమవుతుందంటే మన యొక్క జీవితానికి ఉన్నటువంటి అర్థం లభించదు. సో, ఏం చేయాలండి? అనునిత్యం కృష్ణనామస్మరణ చేయాలి మనం. ఏం చేయాలి? కృష్ణనామస్మరణ తప్పులే. అదే విధంగా మనకున్నటువంటి బాధ్యతలను కూడా మనం అనువర్తించాలి. అంటే వాటిని పాటించాలి. ఏ విధంగా పాటించాలి? ఇంట్లో ఉన్న పిల్లలను అదేవిధంగా ఒక ప్రభువు అయితే భార్యను చూసుకోవాలి. మాతాజీ అయితే వారి భర్తకు సేవ చేయాలి. ఆ సేవ చేయటం ద్వారా వారిని హ్మ్, తరించి అదేవిధంగా వారిని కూడా భగవత్ నామస్మరణ చేసే విధంగా ప్రేరేపించవలెను. అది మన యొక్క విద్యుక్త ధర్మం. ఇది చేసినట్లయితే మన జీవిత సాఫల్యం అనేది సాధ్యమవుతుంది. సో, మనం గూడా కొద్దిగా సమయాన్ని కేటాయించాలి. ఆ యొక్క కుటుంబం యందు కూడా. తప్పు లేదు. ఎందుకంటే భక్తి చేయటం గూడా తప్పులేదు. అదేవిధంగా మనం అనుకున్నటువంటి భక్తి మనం స్పీడ్‌గా వెళ్తున్నాము, చేస్తున్నాము. పక్కవారికి దాన్ని చూసి భయమే వేయకూడదనమాట. భయమేస్తే ఏమవుతుందంటే అనుకుంటారు, అయ్యో! ప్రభు అయితే, అయ్యో! నా భార్య నన్ను వదిలిపెట్టేసి ఎళ్ళిపోతుందేమో, ఏంటి నా గురించి పట్టించుకోవట్లేదు, ఎక్కడికెళ్ళిపోతుంది, ఏమైపోతుంది పాపం అని జెప్పేసి. భార్య గూడా భయపడుతుంది. ఫస్ట్ యాక్చువల్‌గా ఇంట్లో ఉన్న గృహిణులకి భయమేస్తుంది. భర్త ఏదైనా కొత్త పని చేస్తుంటే వాళ్ళకి ఏం చేస్తున్నాడో ఏంటో నాయన భయమేస్తూ ఉంటుంది. ఎందుకంటే హ్మ్, ఎక్కడ వదిలిపెట్టేసి ఎళ్ళిపోతాడో అని జెప్పేసి. అంతే గదా!
సో, అంతే కదా! ఏదైనా కొత్త బిజినెస్ చేసినప్పుడు గానీ, కొత్త పని ఏదైనా చేసేటప్పుడు యాక్చువల్‌గా ఆయనకి నమ్మకున్నా కానీ, ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఉండదు. అరే! ఏం చేస్తాడో ఏంటో నాయనా రోడ్డు మీద ఎయమాకు మమ్మల్ని. ఆహ్, తప్పుగా మనం జోక్‌గా మాట్లాడుకుందాం. సో, ఆ విధంగా మనం గూడా అందరం కూడా ఆలోచించాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఆ పని ద్వారా ఆహ్, అంటే దాన్ని ఒక ఆలోచనతో మంచిగా అందరికి అర్థమయ్యే విధంగా ఆహ్, చాలా నెమ్మదిగా ఆరంభించాలి. భక్తి తప్పు లేదు. మనం అనునిత్యం భగవత్ నామస్మరణ చేయటం, భగవంతుని గురించి ఆలోచించటం. కాకపోతే మనం ఉన్నటువంటి సమాజం ఎటువంటిది? మనం ఎక్కడ ఉన్నాము? మనమందరం గూడా అడవిలో సాధువుల సాంగత్యంలో లేము. అర్థం చేసుకోవాలి. మనందరం గూడా భౌతిక జీవనంలో యొక్క అందరి మధ్యలో ఎవరైతే ఈ యొక్క భౌతిక దుఃఖ సాగరంలో చాలా నిగూఢంగా నిమగ్నమై ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి హ్మ్, జీవనాల్లో మునిగిపోయి ఉన్నారు. అంటే ఈ దేహం గురించి, దేహాన్ని ఏ విధంగా సంతృప్తి పరచాలి అని, ఆ దేహానికి ఏ విధంగా ఇంకా అన్నీ సమకూర్చాలి అనేటువంటి హ్మ్, ధ్యానంలో ఉండటం ద్వారా ఏమవుతుందంటే, మనకి సంబంధించి భగవద్ధ్యానాన్ని మనం ఆహ్, మర్చిపోయామనమాట భగవంతుని గురించి. సో, అందుకోసమనే మనం గూడా కొద్దిగా అందరికీ సమయాన్ని, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి సమయం కేటాయించాలి. ఆడవాళ్ళైతే మగవాళ్ళకి సమయం కేటాయించాలి. పిల్లలకు అందరికీ కూడా సమయాన్ని కేటాయించి, ఆ సమయం ఆహ్, ఎలా ఉండాలంటే ఆ భక్తి ఏదో ఇప్పుడు ఏదన్నా ఆరోగ్యం బాగాలేదనుకో వదిలిపెట్టేయక మనం కూడా సాధన చేస్తే చాలా నిదానంగా సాధన చేస్తూ, ఆ సాధన ద్వారా మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా భక్తిని వదిలిపెట్టకుండా మనకి ఏదన్నా ఇంతే హ్మ్. ఏదన్నా డౌటొచ్చినా గానీ, ఎవరైనా ఛాలెంజ్ చేసినా కానీ మనల్ని, మన భక్తిని వదిలిపెట్టకుండా ఇంకా ఆత్మవిశ్వాసంతో శాస్త్రాల్లో మనం అన్వేషించాలి. ఛాలెంజ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మూర్ఖులకి పలు రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎ చెడుని ఏ అంటే చెడుని అంత ఈజీగా నశింపచేయలేం. మంచిని చెడులో నుంచి కాపాడాలనంటే మనం గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ అంతటి వారే ఎన్నో కష్టాలు అనుభవించారు. సో, అందుకోసమనే మనం శాస్త్రం యొక్క హ్మ్. ర్ అంటే తెలుగులో రక్షణ తీసుకోవాలి. శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని, శాస్త్రాన్నే ఒక రక్షణగా భావించాలి మనం. సో, దాని ద్వారా ఏమవుతుందంటే, మనకి సమస్యలున్నటువంటి అన్నిటికి గూడా పరిష్కారాలు లభించటం జరుగుతుంది. అది. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే, హరే హరే రామ హరే రామ, రామ 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 హరే ఈ హరే. విధంగా మనం ఖచ్చితంగా భగవద్ధామాన్ని చేరుకుంటాము. సో, మేము మొన్న అదే అడుగుతున్నాం అన్నమాట అందరిని గూడా. మనం వీడియో ఆన్ చేశారనుకో, ఎప్పుడన్నా పర్సనల్‌గా మనం అందరం గూడా కలిసినప్పుడు ఏదన్నా యాత్రలో గుర్తుంటుంది. మీరెందుకు వీడియో ఆన్ చేయట్లేదో అర్థం గావట్లేదు. ఎందుకు భయపడతారెందుకు మీరు? హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్ అడగండి. ఎవరమ్మా చెప్పండి? రమ్యమ్మ. ప్రభుజీ, ఇందాక మీరు దేహం పడుకుంటది, ఆత్మ పడుకోదు, దానికి రెస్ట్ ఉంటది అన్నారు కదా ప్రభుజీ. అవునమ్మా. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ ఇన్నింటికి లెగవాలి ఇలా అన్ని మనం అనుకొని పడుకుంటాం కదా, అంటే ఆత్మే మనం నిద్ర లేపుతుంది అనుకోవచ్చా ప్రభుజీ? ఒక్క యాక్చువల్‌గా లేపుతుంది. ఎందుకంటే నేనేం జేస్తానంటే యాక్చువల్‌గా మొన్న హ్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మొన్న ఒకరోజు క్లాస్ ఉన్నది నాకు. భాగవతం క్లాస్ ఇవ్వాలి గదా! హరిగురు ప్రభు ఇచ్చారు గదా! ఆ రోజు. యాక్చువల్‌గా నేను ఇవ్వాలన్నమాట ఆ క్లాసు. నేను ఇక్కడ ఎలాగో మనకి మదురైలో ఉన్నాను గాబట్టి, మదురైకి దగ్గరలో మనకి నమ్మాళ్వారు తెలుసు గదా! ఆళ్వారు ఒక చింత చెట్టు నుంచి ఉద్భవించారు. ఇంకా అక్కడ ఒక నవ తిరుపతి అని ఉంటాయి. 9 తిరుపతులు ఉంటాయన్నమాట.
అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం 1, 1:30 కల్లా రిటర్న్ అవ్వాలని చెప్పేసి. 3కి యాక్చువల్‌గా నేను 3కి అలారం పెట్టుకున్నాను. 3:15కి అలారం పెట్టుకున్నా. కానీ 3 గంటలకి లేచేశాను. అలారం కన్నా ముందే. సో, ఎందుకంటే మనం స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఈ టైంకి లేవాలి, లేవాలి అని. అర్థమైంది గదా! మనం ఫిక్స్ చేసుకున్నాం. దాన్నేమంటాం అంటే మనం ఆహ్, దృఢ నిశ్చయంతో ఏదైనా అనుకుంటే అది అన్నీ కూడా ఆహ్, సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం గూడా ఒక్కోసారి ఏమనుకుంటాము, ఎక్కడికైనా వెళ్ళాలి. ఇప్పుడు సిటీల్లో అయితే మెట్రోస్ ఇవన్నీ ఉన్నాయి. సిటీల్లో అయితే మెట్రోస్ ఉన్నాయి. మన దగ్గర ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి ఖమ్మం, మధిర, విజయవాడ, గుంటూరు వీటిలో మనకి మెట్రో ట్రైన్ లేదు. మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ టైంకి ఎక్కడో చోట ఒక పల్లెటూరు నుంచి వస్తున్నాం. ఈ టైంకి బస్సులుంటాయి. బస్సులు మనం లేట్ అయింది. కోరుకుంటాం మనం. ఎట్లాగైనా బస్సు మిస్ అవ్వద్దు, మిస్ అవ్వద్దు. భగవంతుడు కొద్దిగా లేట్‌గా వచ్చేటట్టు చూడు అని చెప్పేసి. అంటే అంతే కదా! అనుకుంటామా? అనుకోమా? అవును. సో, అనుకుంటాం ట్రైన్ ప్రభు. గూడా అంతే. ఇంతకుముందు నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు మనం అప్పట్లో ట్రైన్ లేట్‌గా వచ్చేది. అవును. మనం ఇప్పుడు 10కి రావాలంటే 12కి వస్తదో, 1కి వచ్చినా ఆశ్చర్యం లేదు. అది వచ్చేదాకా తెలీదు మనకి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది? ట్రైను టైంకి వస్తుంది. ఆ విధంగానే ఎందుకంటే మనం మెదడులో చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసుకుంటాం. రావాలి, రావాలని మెడిటేషన్ చేస్తామనమాట. సో, ఈ విధంగా ఏమవుతుందంటే, సో, మనకి హ్మ్. చేయటం ద్వారా ఆ మెదడులో అలారం ఆటోమేటిక్‌గా ఫిక్స్ అవుతుంది. లేపుతాం. కాకపోతే మనకి నిన్న క్లాస్ అటెండ్ అయ్యారు గదా మీరు. అదే నిద్రలో మనకు కల వస్తూ ఉంటుంది. ఏదో సింహం, పులి వేటాడినట్టు అయన్నీ. కానీ నిజంగా మనకి అట్లాంటివి ఉండవు అవి. కళ్ళు తెరిచి చూస్తే ఏముండదు మనకి. అంతే గదా! సో, మనకి శాస్త్రాల్లో ఏం జెప్పింది? దేహం మాత్రం నిద్రపోతుంది. అదే గదా అర్థం చేసుకోవాల్సింది. మనం ఈ దేహం, ఈ ఆత్మ దేహాన్ని వదిలిపోయినప్పుడు అంటే ఏంటి? నార్మల్‌గా చూసుకుంటే అది నిద్రపోతూ ఉన్న దేహమే. కాపోతే అందులో ఆత్మ లేదు. ఆత్మ లేదు. లేకపోతే ఏమవుతుంది అది? మృతం అవుతుంది. మృతం అంటే మృతదేహము. అర్థమైందా? ఆ! ఆ! సో, మనం ఒకటే అర్థం చేసుకోవాలి. ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకే ఇది జీవం కలిగినది. ఆత్మ లేని పక్షంలో ఇది మృతదేహము. జీవత్యం. జీవచ్ఛవం. ఎవరమ్మా చెప్పింది? ఉంటది కదా హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామ్. ఏంటమ్మా? ఎవరు ఇంకేదో అడిగారు? అంటే నిద్రపోయినప్పుడు కూడా ఆత్మ మనతో పాటు ఉన్నట్టే కదా ప్రభుజీ. నిద్రపోయినప్పుడు ఉంటుంది కానీ అదే చనిపోయినప్పుడు, నిద్రపోయినప్పటికి తేడా. ఆ! అదే. అది. కాపోతే 2 ఒకటే. ఆ దేహం మాత్రం పడుకొని ఉంటుంది గదా! అది. ఇంకా? హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ, మీరు దేహం హాస్పిటల్ పడుకున్నప్పుడు సహకారి ఆత్మ చెప్పారు అంటే కదా దేహంలోనే ఉంటుందా, బయటకు వెళ్ళిపోతుందా ప్రభుజీ? బయటికెళ్ళిపోతే బయటకు బయటికెళ్ళిపోయిందంటే రాదమ్మా. చనిపోయినప్పుడు బయటికెళ్ళిపోయిందంటే రాదు. మనకి అంత మనం కృష్ణులం నిద్రపోయినప్పుడు గాదు. ఆత్మ కూడా నిద్రపోతుందా ప్రభుజీ? అది కాదు. ఆత్మ నిద్రపోదు. అది అందుకోసమే కదమ్మా! ఇప్పుడు మనకి ఆకలేస్తే మనం తింటాం. ఈ దేహానికి ఆకలేస్తే తింటాం మనం. ఏదో ఒకటి తినాలి గదా! ఆకలి తీరాలంటే తినాలి. దానికి శక్తి కావాలి. ఈ దేహానికి శక్తి కావాలంటే మనం తినాలి ఏదో ఒకటి. కానీ ఆత్మకు మనం శక్తినివ్వట్లేదు. ఆత్మ యొక్క గుణం ఏందంటే అది ఎప్పుడు అనునిత్యము భగవంతుని యందు ధ్యానం చేస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క స్వరూపం. అది గూడా మనకేందంటే యాక్చువల్‌గా ప్రభుపాదుల వారు గూడా అదే చెప్తారు. మన ఆత్మ అనేది భగవంతుని నుంచి వస్తుంది. అర్థమైందా? భగవంతుని నుంచి వస్తుందంటే భగవంతుడి యొక్క స్వరూపం అన్నట్టే గదా అది. నిత్యాంశలం ప్రభు. ఆ! సో, దానికి మనం నా క్వెషన్ ఒకటి. నా ప్రశ్న. ఆత్మకి ఏ విధంగా మీరు ఆహారాన్ని అందించగలుగుతారు? భక్తితోటి. భక్తికి హరే కృష్ణ మహామంత్రం భగవంతుని యొక్క ఆ! జ్ఞానం సో ఇవ్వడం ద్వారా. అంతే గదా! మరి అది కానీ మన ఆత్మని ఏదో ఒకటి ఈరోజు ఏం ఏం చేసుకున్నారు మీరు పలహారం? అంటే ఇడ్లీ, దోస, వడ, ఉప్మా హ్మ్. ఏమన్నా చేసుకున్నారా? సో, వాటి ద్వారా అవుతుంది. ఆత్మని సంతృప్తి పరచగలిగే వాళ్ళు ఎవరుంటే చెప్పండి. సో, నేను గూడా వచ్చేసి మీ ఇంట్లో రోజు ప్రసాదం తీసుకుంటాను.
తప్పకుండా అది రండి. దేహానికి మాత్రమే ప్రభు, ఆహారం అనేది దేహానికి వస్తాను దాని గురించి కాదు. ఆ ప్రసాదం ద్వారా ఆత్మకు కూడా సంతృప్తి కలుగుతుంది. లేదు మన కలగదు. హరే కృష్ణ మంత్రం జపించాల్సిన అవసరం లేదు అంటే చెప్పండి. అది లేదు లేదు. అంటే మీరు వంట వండారు కదా, మీ యొక్క వంట ఫలితం ద్వారా అది సాధ్యమవుతుందంటే చెప్పండి. వంటకు శరీరానికే సంబంధం, ఆత్మకు సంబంధం లేదు వంటతో. ఆత్మకు సంబంధం లక్ష్మీ లేదు. మాతాజీ మంచిగా చెప్పారు. ప్రభుజీ మీరు హాట్ వాటర్ తాగండి అని చెప్పారు కదా, ఆరోగ్యం చూసుకోవాలని. మా హస్బెండ్ 1 ఇయర్ నుంచి అడుగుతుంటే నేను ఇవ్వట్లేదు ప్రభుజీ, నాకు టైం లేదని. అదే నేను అంటున్నారు, మీ ప్రభుజీ చెప్పింది మీరు ఫాలో అప్ చేయరు, కష్టంగా భక్తి చేస్తారు, ఇష్టంగా చేసుకోవాలి అని. నిన్ను అమ్మ అరుస్తున్నా. మీరేం చేయాలంటే నార్మల్గా ఏమవుతుందంటే అది గోరువెచ్చని నీళ్ళు ఇస్తే సరిపోతుంది. మనకి ఒక 300-400 రూపాయలు పెడితే కెటిల్ వస్తుంది. మనం ఉంది యాక్చువల్గా ప్రభుజీ. పొయ్యి మీద కాగబెడితే మంచిది. పొయ్యి మీద కాగబెడితే ఏమవుతుందంటే కొద్దిగా ఎక్స్ట్రా టైం అవుతుంది. అర్థమైందా? యాక్చువల్గా అది అవును. మంచిది. అది ఇది మంచిది. ఈజీ అయిపోతుంది ప్రభు, ఇది ఈజీగా అయిపోతుంది ఈ కెటిల్ అయితే. యాక్చువల్గా ఏంటంటే మనం వంట ఆవు పేడతో పిడకలు చేసిన దానితో వంట చేసుకోవాలి. దాని ద్వారా చేయటం ద్వారా ఆరోగ్యం చాలా శ్రేష్టంగా ఉంటుంది. నాకు బాగా గుర్తు. నేనొచ్చింది పల్లెటూరు నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా చేంజ్ అయిందో చెప్తున్నాను మీకు. మా మా అమ్మ కానీ, నాయనమ్మ కానీ ఏదన్నా అంటే వంట వండేటప్పుడు ఇంతకుముందు బాగా గుర్తు. మాకు వ్యవసాయం బానే ఉండేది. చాలామంది ఉండేది. ఇంట్లో మనకి పనోళ్ళు గాని వాళ్ళందరూ ఓహ్, మొత్తానికి కుటుంబంతో కాకుండానే పనోళ్ళే ఒక 10, 15 మంది ఉండేదనమాట. వ్యవసాయానికి సంబంధించి పాలేర్లు గాని, ఇంకా వాళ్ళు వీళ్ళందరూ. సో, వాళ్ళందరికీ వంట వండాలంటే మనకి నార్మల్‌గా ఆవు పిడకలు చేసి కొట్టేదనమాట. గోడలుండేది. ఈ ఎనక ఆహ్, సావిట్లుంటాయి గదా! వాటికి గోడలకి పెద్ద పెద్ద పిడకలు చేసి కొట్టేదనమాట. వాటి ద్వారా మంచిగా ముద్దపప్పు గానీ, నెయ్యి గానీ, కూరలు గానీ, ఆ పిడకలతో చేసింది అన్నం గానీ, వేడి నీళ్ళకం కట్టెలు యూజ్ చేసేది. అయితే రాను రాను ఏమైపోయిందంటే, ఇంగా వీళ్ళు ఆహ్, సరైన అవగాహన లేక ఆవులమ్మేయటం, దాని ద్వారా పిడక మనకి పేడ దొరక్కపోవటం. ఏం జేశారంటే, పిడకల నుంచి కట్టెల మీదకొచ్చేశారు. కట్టెల మీద వంట చేయటం. కట్టెల మీద వంటొచ్చినప్పుడు అప్పుడేమైపోయేదంటే వానాకాలం వచ్చినప్పుడు ఆ కట్టెల్ని సరిగ్గా దాచుకోకపోవటం వల్ల ఏమైపోయేదంటే కట్టెలు తడిచిపోయేయి. కట్టెలు తడిచిపోవటం వల్ల కిరోసిన్ మీద ఆధారపడటం స్టార్ట్ చేశారు. కిరోసిన్ గూడా ఒక్కోసారి దొరకకపోయేదనమాట. ఎవడో ఒకడు ఉంటాడు గదా! అంటే కిరోసిన్ దొరకకపోతే చిన్నంగా ఏం చేశారంటే గ్యాస్ మీద అప్పుడు గోబర్ గ్యాస్ ఉండేది. గోబర్ గ్యాస్ మీద అవును. ఆధారపడటం. మళ్ళీ పేడ మీద. ఆ గోబర్ గ్యాస్ గూడా సరిగ్గా పని చేయకపోతే ఏమవుతుంది గాలి బట్టి అది ఇదంతా ఇగ చిన్నంగా గ్యాస్ స్టవ్‌లొచ్చినియి. గ్యాస్ స్టవ్ నుంచి ఇండక్షన్‌కొచ్చేసారిప్పుడు. ఇంగా ఎలక్ట్రికల్‌కు. మన ఆరోగ్యం మన చేతుల్లో మనం పాడు చేసుకుంటున్నామనమాట. పాడు చేసుకుంటాం. అవును. అర్థమైందా? సో, ఆ ఆరోగ్యాన్ని మన చేతుల్లో మనం పాడు చేసుకోవటం ద్వారా ఏమవుతుందంటే, మనం సంపాదించినటువంటి ఒక రూ. 100 ఇంతకుముందు రూ. 90 సేవ్ చేసుకుంటే, ఈరోజు రూ. 1 సేవ్ చేసుకుంటున్నాం. మిగతా రూ. 99 హాస్పిటల్‌కి వస్తాం. హాస్పిటల్‌కి పోతున్నాయి. లేదంటే లాయర్‌లకు పోతున్నాయి. లేదంటే డాక్టర్‌లకు పోతున్నాయి. అనవసరమైన పోలీసులకు పోతాయి. ఇంక మిగతా అన్నీ ఇక రూపాల్లో పోతాయన్నమాట. సో, అదే మనం ఈ యొక్క మన కాన్షియస్‌నెస్‌ని క్లియర్‌గా పెట్టుకొని, అసలకి మన లైఫ్ ఏంటి? మన జీవితం ఏంటి? ఇంతకుముందు నాకు బాగా గుర్తు. నేను ఇప్పుడు 42 నాకు. ఈ 42 సంవత్సరాల్లో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా! ట్రాన్స్‌ఫర్మేషన్ ఏ విధంగా చేంజ్ అయిందో మన జీవితం. యెస్ ప్రభు, యెస్ ప్రభు. సో, ఆహ్, ఇవన్నీ గూడా మన కళ్ళ ముందు మన చేతుల్లో ముందే జరిగిపోతున్నాయి. ఏదన్నా ఉంది ఒక వస్తువు చేయి జారిపోతుంది. అయ్యో! నా చేయి జారిపోతుందే అనే బాధ కలుగుతుంది. మనం అర్థం చేసుకోవాలి. మనకి ఒక గొప్ప అవకాశం లభించింది భగవంతుడి ద్వారా. ఈ యొక్క కృష్ణ భక్తిలోకి వచ్చాము. సో, ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. అది. మన భవిష్యత్ తరాలకి మంచిని ఇవ్వాలి. ఏదన్నా ఒక ఆస్తి ఉందంటే గొప్ప ఆస్తి అంటే కృష్ణ చైతన్యము. ఇప్పుడు
అర్థం చేసుకోవాలి మనం. ఓకే. మనం ఎట్లాగో మనకి పూర్వీకుల నుంచి వచ్చింది, మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది, మనం సంపాదించింది ఎంతో కొంత ఇస్తాము. దాంతో పాటు మనం ఇచ్చేటువంటి దానికన్నా గొప్ప వస్తువు, ఆస్తి ఏమన్నది ఉందంటే కృష్ణ చైతన్యం. కృష్ణ మనం చైతన్యం. ఎప్పుడు కూడా ఎవరికి కూడా బలవంతంగా ఇస్తే దాని యొక్క ఆవశ్యకత అనేది తెలియదనమాట ఎవరికి కూడా. ఎప్పుడు కూడా ప్రేమతో ఇవ్వాలి. చూడండి, హ్మ్. ప్రేమతో ఇచ్చినప్పుడే దాన్ని వారు కూడా ఆస్వాదిస్తారు. బలవంతంగా ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే దాని మీద విరక్తి కలుగుతుంది. ఆ విరక్తి ద్వారా ఏమవుతుందంటే మనంతట మనమే వారిని కృష్ణ చైతన్యానికి దూరం చేసిన వాళ్ళం. దూరం చేసిన వాళ్ళం అయిపోతాం. అది. సరేనండి. చాలా ఇంకేమన్నా మీకు టైం చాలా ఉందా? ధన్యవాదాలు ప్రభుజీ. గురు మహారాజ్ బ్లెస్సింగ్స్ ఇప్పించారు. చాలా బ్లెస్సింగ్స్ చాలా ఇప్పించారా? ప్రభు. గురు చాలా మహారాజ్ ఇచ్చి ఆనందంగా ఉంది ఇంకేంటి ప్రభుజీ. ఏముందమ్మా? జన్మలో మర్చిపోలేం ప్రభుజీ. చాలా ఆయన థ్యాంక్స్. దర్శనం దొరకడం అంటే ఇక్కడ మామూలు మాటలు అందరికీ కాదు. దొరకలేదు తెలుసా? చాలా మంది వచ్చారు కదా, 3,000-4,000 మంది వచ్చి ఉంటారు కదా, 5,000 మంది వచ్చి అవును ఉంటారు. అవును ప్రభుజీ. అందరికీ దొరకలేదు గురు మహారాజ్ యొక్క. మీ వల్లే మాకు దొరికింది ప్రభుజీ. అద్భుతమైన దర్శనం. నా వల్ల అద్భుతమైన కాదు, దర్శనం. గురు మహారాజు కృప ద్వారా మనకు లభించింది అది. కానీ మిమ్మల్ని మాధ్యమంగా చేసుకున్నాం ప్రభు. నాకు అదృష్టం దొరికింది మీకు సేవ చేయటం, మీ పాద పద్మాలకి. చాలా అయ్యో చాలా ప్రభుజీ. జన్మ ధన్యమైపోయింది అనిపించింది ప్రభుజీ. నిజంగా ఆ రోజు ఎంత అనిత ఆనందం అంటే మాతాజీ మీరు అద్భుతమైన ఎక్కడ ఆనందం. ఉంటారు? ఏం ప్రభుజీ? అనిత విజయవాడ మాతాజీ మీరు ప్రభుజీ. ఎక్కడ ఉంటారు? విజయవాడ ప్రభుజీ. మీరు వచ్చారు కదా? అవును ప్రభుజీ, వచ్చాను. అదే వచ్చారు రైట్. ఇంకా శ్రీదేవి మాతాజీ జాయిన్ అవ్వలేదు ఈరోజు. ఇంకా వాళ్ళు వచ్చి ఉండరు ప్రభుజీ. వాళ్ళు నిన్న శ్రీరంగం పోయినారు ప్రభుజీ. సుజాత మాతాజీ కూడా వెళ్ళిపోయారా శ్రీరంగం? సుజాత మాతాజీ కాదు, సునీత మాతాజీ తనే సునీత, మాట్లాడతారు. అదే మన ఆ, నేను మన మురళీ ప్రియ ప్రభు వాళ్ళ సిస్టర్. లీలాకారిణి మాతాజీ. వాళ్ళు కూడా వెళ్ళారు ప్రభుజీ. వాళ్ళు పోయినారు శ్రీరంగం ప్రభుజీ. వెళ్ళారు. ఓకే, రైట్. ఇంకా మరి మీరు ఉన్న చోట్లోనే భక్తి చేసుకోవచ్చు. ప్రభుపాదులు వారు అదే చెప్తారు. మనకి ఎందుకంటే మనం ఉన్న ప్రదేశాల్లో టెంపుల్ లేకపోవచ్చు, దేవాలయం లేకపోతే మన ఇల్లునే దేవాలయంగా చేసుకోవాలి. కాకపోతే మన ఇల్లుని దేవాలయంగా చేసుకోవాలంటే మనం మన యొక్క యజమాని యొక్క కృప కూడా ఉండాలి మనకి. అవును అర్థమైందా? ప్రభుజీ. యజమాని కృప అవును కావాలంటే ప్రభు. మీకు తెలుసు ఏ విధంగా కృప పొందాలనో వారి కృపని. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా మంచిగా వచ్చినప్పుడు మంచిగా ఏమంటారంటే మంచిగా ఆహ్లాదాన్ని కల్పించండి. మంచి రుచికరమైన వంటల్ని పెట్టండి. అర్థమైందా? అవును ప్రభుజీ. ఇప్పుడు ఒక రోజు ఒక 2 వంటలు చేశారనుకో, అప్పుడప్పుడు ఇంకొక వంట ఎక్కువ చేసి మంచిగా నెయ్యేసి వంట పెట్టేసి ఇంక తెలుసు కదా, మనకి ఏదైనా చీర కావాలంటే ఏ విధంగా కాకాపడతాం, వస్తువు ఏదైనా కావాలంటే ఏ విధంగా కాకాపడతాం. ప్రభుజీ. నేను తప్పు చెప్పట్లేదు. నాకేదైనా కావాలని అనుకుంటే మా అమ్మని కాకాపడతాను. మా అమ్మని కాకాపడితే ఆమె మా నాన్న ద్వారా శాంక్షన్ చేస్తుంది. అంతే కదా? అంతే ప్రభుజీ. అర్థమైపోతుంది, తల్లికి తెలుస్తుంది. కొడుకు నేను వెళ్తాను. ఇప్పుడు బిడ్డ రోజు వెళ్ళేసి అమ్మా అది కావాలి, ఇది కావాలి, ఇది పెట్టి అది పెట్టాను. కానీ ఏదైనా కావాలన్నప్పుడు అమ్మా పిలుపులోనే అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. అవును ప్రభు. ఏదో ప్లాన్ చేసుకొని వచ్చాడు, ఏదో కావాలి మీరు వీడికి అని చెప్పే చెప్పేసి. దాంట్లో అర్థమవుతుంది అర్థమైంది ప్రభుజీ. కదా? మీ అమ్మగారిని ఎంత బాగా పిలుపులోనే కాపాడుతున్నారు. వస్తుంది ప్రభు. పిలుపులోనే అర్థమైపోతుంది. చూడండి, మీకు అది వెన్నతో పెట్టిన విద్య. మిమ్మల్ని కనుక్కుంటారు, ఈజీగా కనుక్కుంటారు. ఎవడన్నా Yes, ఏదన్నా ప్రభుజీ. చిన్న డిఫరెన్స్ వచ్చినా కానీ ఏదో తేడాగా కనిపిస్తుంది, మీకు అర్థమైపోతుంది. అది మీరు తల్లులు చాలా కృష్ణ గొప్ప ప్రభుజీ. వారమ్మా, ఈరోజు మా మీరందరూ బాబు కూడా. పుట్టినరోజు ప్రభుజీ. ఎవరిది? మా బాబుదండి, మా రెండో బాబుది. ఓకే, మనం అందరం కూడా ఒకసారి హరే కృష్ణ మామ హరే పేరు కృష్ణ చెప్పండమ్మా. చెప్పండి. అరవింద్ అరవింద్. ప్రభుజీ. ఓకే, మన అరవింద్ ప్రభు గురించి ప్రార్థన చేద్దాం ఒకసారి. హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే రామ కృష్ణ హరే హరే హరే. కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే. హరి హరి.